రూపీస్ అంటాడు, 150 అంటాడు. మంచి మంచి బ్రాండెడ్ బట్టలు అవన్నీ ఉంటాయి. దాంట్లో కొన్ని నీట్గా ఉంటాయి, కొన్ని మరకలు అవి ఉంటుంటాయి. బ్రాండెడ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అవి, అది ఒరిజినల్ ట్యాక్స్. వీళ్ళు కొత్త ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా కదా ఒరిజినల్గానే ఉంటాయి. మరి అంత ఒరిజినల్ ఎందుకు తక్కువ అమ్ముతారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎర్రగడ్డ మార్కెట్ చూస్తే సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే ఇప్పుడు మీరు విలేజెస్లో కొందరు ఆటోస్ తీసుకొని ఎమోషనల్గా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. ఒక మైకిల్ వృద్ధాశ్రమానికి ఇవ్వండి, వృద్ధాశ్రమంకు మైకిల్ పెట్టుకొని అమ్మ ఇలా అనాథలు ఉన్నారు, సో వాళ్ళకి బట్టలు లేవు, ఇలా ఏమన్నా అంటారు అనమాట. మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అరే మన దగ్గర వేస్ట్ అవుతా ఉన్నాయి కదా, సో వాళ్ళైనా బాగుపడతారు, సో వాళ్ళైనా వేసుకుంటారు కదా అని ఇచ్చేస్తారు. సో ఈ ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పోర్టింగ్ టు ఎర్రగడ్డ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. నాకు బల్క్ ఈ ఆటో వచ్చింది, ఈ ఆటో నిండిపోయింది, ఈ ఆటోకి ఎంత ఇస్తావు, డైరెక్ట్ మొత్తం ఇన్ని కలాక్స్ మాట్లాడేస్తారు, ఆటో మొత్తం మాటేస్తారు, ఆటో అంతా అమ్ముతాడు వాడు. సో దాని మీద ఏం చేస్తాడు, చేరుకుంటాడు, దీన్ని 50 అమ్మచ్చు, దీన్ని 100 అమ్మచ్చు, దీన్ని 200 అమ్మచ్చు వేసి దాన్ని కేటగిరీస్గా వైజ్ చేసి 50లో వేసేస్తాడు, 100 100 వేస్తాడు, ఇలా చేస్తాడు అనమాట. అలా చేసి అమ్ముతారు. అక్కడ ఫ్రీగా వచ్చింది.